నమస్కారం కృష్ణరావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇటీవల హైదరాబాద్లో దిగువంత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం, దాని మీద ఒక చిన్న కాంట్రవర్సీ కింద అయింది. ఇక్కడ పివి నరసింహారావు గారు, మరి జయశంకర్ గారు ఇలాంటి వాళ్ళ విగ్రహాలు చేయాలి, కానీ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టచ్చా అనేటువంటి ఒక దీని మీద ఒక చిన్న ఇది జరిగింది. అసలు అంటే ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి ఇంకో రాష్ట్రంలో అంటే విభజన అయిన తర్వాత పెట్టడం, ఇది ఎంతవరకుగా సబబు? ఈ కాంట్రవర్సీ వెనకాల ఉండేటువంటి నిగూఢమైన అర్థాలు ఏమైనా ఉన్నాయో దాని మీద ఒక చిన్న వివరణ కావాలి. ఒకటి, పెట్టడంలో ఏమీ తప్పు లేదు. ఇన్ ఎనీ కేస్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఇది యునైటెడ్ ఆంధ్రాగానే ఉన్నది. టెక్నికల్గా దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఒకటి, కొన్ని సెంటిమెంట్సు, కొన్ని స్ట్రాంగ్ ఫీలింగ్సు సమసిపోతున్న టైంలో వాటిని మళ్ళా రగిల్చే విధంగా రాజకీయం నడపాల్సిన అవసరం ఉందా? ఇదే బేసిక్గా ఆలోచించాల్సింది. కేసీఆర్ గారికి నేను చాలా క్రెడిట్ ఒకదానికి ఇస్తాను, మిగిలిన ఏ విషయంలో ఏమున్నా కానీ. అది ఏంటంటే, ఉద్యమం టైంలో ఈ రీజనల్ ఫీలింగ్ను పీక్ తీసుకుపోయింది ఆయన భాష అట్లాగే మాట్లాడాడు, యాక్షను అట్లాగే ఉంది, ఎమోషను అట్లాగే ఉంది. చాలా ఛార్జ్ చేశాడు. అంత ఛార్జ్డ్ అట్మాస్ఫియర్లో సీఎంగా వచ్చినప్పుడు ఈయన యాక్షన్స్ ఎట్లా ఉంటాయి, దీని ప్రతిఫలం ఎట్లా ఉంటుందని కొంతమంది ఇక్కడ చాలా సాలిడ్ బిజినెస్ ఇంట్రెస్ట్తో, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్తో పాతుకుపోయినటువంటి కొన్ని వర్గాలు, కొన్ని ఇంట్రెస్ట్స్ చాలా భయపడ్డాయి. ఆయనకు బిగ్గెస్ట్ క్రెడిట్ ఏంటంటే, తను అధికారం చేపట్టిన తర్వాత టోటల్గా డిఫరెంట్ లైన్ తీసుకున్నాడు. ఆ ఊపును, పొంగును, యాంటీ సెంటిమెంట్ను సమన్వయం చేసి చాలా తగ్గించేసి ఇంకా అసలు అబ్సల్యూట్లీ నో, ఎవరికి ఎటువంటి ఇది లేదనే రకంగా 10 ఏళ్ళు పాలన నడపటంతో అసలు అది ఒక ఇష్యూ కింద పోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ బిజినెస్లు చేసుకుంటున్నారు, వాళ్ళ దీతిని అనుభవిస్తూ ఉన్నారు. ఆ యాంగిలే అసలు లేదు. మళ్ళా ఆ యాంగిల్ తీసుకొచ్చే రకంగా ఏ యాక్షన్ తీసుకున్నా అది మంచిది కాదు. అది విగ్రహాలు పెట్టడం కాదు, ఇంకో మాట్లాడటం కానీ. సో దట్ కాంటెక్స్ట్ ఇది అవాయిడబుల్ యాక్షన్ కింద బాగుండుండేదని నేను అనుకుంటూ ఉన్నాను. రెండోది, దీనివల్ల ఏమైనా పొలిటికల్గా మైలేజ్ వస్తుందంటే అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. అంటే భావించినా కానీ తప్పే. ఇప్పుడు ఒకటి, ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన పీపుల్లో కూడా బీజేపీకి ఒక స్ట్రాంగ్ బ్యాకింగ్ చేసేటటువంటి వర్గాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హిమాయత్ నగరు, ముషీరాబాదు, ఈ కాన్స్టిట్యుయెన్సీలో మొదటి నుంచి బీజేపీ గెలుస్తూ ఉంది. ఆడంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే సెటిల్ అయినటువంటి ప్రదేశం. బట్ అది ఈ విగ్రహాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాబోయేటటువంటి ఇది కాదు. హైదరాబాద్ వరకు మజ్లీస్ పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నది. సో ఈ కాంటెక్స్ట్లో ఏదో ఒక విగ్రహం పెట్టబెట్టి ఏవో ఓట్లు పడిపోయి ఇదవుతారని నేను అనుకొని భావించి చేయటం కూడా కాంగ్రెస్కు పెద్దగా మైలేజ్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇవ్వకపోవచ్చు. కొంత హైప్ క్రియేట్ చేయొచ్చు, కానీ యాక్చువల్ ఇది ఉండకపోవచ్చు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో లాస్ట్ టైం బీఆర్ఎస్ ఎందుకు బాగా చేసిందంటే, ఈ ఏరియాలో విత్ ఇన్ ది జిహెచ్ఎంసీ బికాస్ ఆఫ్ దేర్ వర్క్. హైదరాబాద్ సెంట్రిక్గా చాలా పని బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసింది కాబట్టి కృతజ్ఞతగా అందరూ బీఆర్ఎస్కి వేశారు. వాళ్ళు ఇతడు బీఆర్ఎస్కి వేస్తారా లేరా క్వశ్చన్ మార్క్, వేయొచ్చు వేయకపోవచ్చు. బట్ వేయకపోతే ఆ ఓటు బీజేపీకి పోతుంది, కానీ కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్ కొంత ట్రెడిషనల్ ఓటింగ్ హైదరాబాద్ సిటీలో ఉంది, స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. కాబట్టి కేక్ వాక్ కాదు అగెనిస్ట్ కాంగ్రెస్ ఆల్సో. కాంగ్రెస్ ఓటింగ్ కాంగ్రెస్కి ఉంది, బీజేపీ ఓటింగ్ బీజేపీకి ఉంది, ఎంఐఎం ఓటింగ్ ఎంఐఎంకి ఉంది. జనసేన తెలుగుదేశానికి ఏదో ఓటింగ్ ఉందనుకోవటం పొరపాటు. ఇక్కడికి పెద్దగా అది వాళ్ళు ట్రయింగ్ టు క్రియేట్ ఎన్ ఇంప్రెషన్ సో దట్ వాళ్ళ రెలవెన్సు, ఇండియా అలయన్స్ ఇక్కడ రావటానికి వాళ్ళు
చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, కానీ అదేదో ఓటు ఉన్నది అది కాంగ్రెస్కి వస్తుంది అనుకోవటం అది పెద్ద పొలిటికల్గా కూడా డివిడెంట్ ఇవ్వకపోవచ్చు. బట్ మోర్ దాన్ దట్ అనవసరంగా ఒక సబ్సైడ్ అయిపోయినటువంటి ఫీలింగ్స్ను ఆ ఎమోషన్స్ను మళ్ళా బయటికి తెచ్చే విధంగా చేయటం అనేది అవాయిడబుల్ వర్క్ అని నేను భావిస్తున్నాను. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.